అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు. అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఇవాళ ఈ యొక్క మూడు పార్టీల కూటమి అంటే ఈ యొక్క కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఇంకెవరికి లేదు లేదు లేదు.